గురజాల టీడీపీ అభ్యర్థిగా మాజీ శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు నామినేషన్ దాఖలు చేశారు. ఈ ఎన్నికలు గురజాల ఆత్మగౌరవానికి, వైసీపీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి అహంకారానికి మధ్య జరిగే ఎన్నికలని అన్నారు. గురజాల నుంచి 7వసారి పోటీ చేస్తున్నానని, ప్రజలంతా సైకిల్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. నామినేషన్ కార్యక్రమంలో టీడీపీ అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఐదు సంవత్సరాలు పెట్టిన ఇబ్బందులకి మే 13 బదులు తీర్చుకోవడానికి సిద్ధంగా ఉన్న తమ్ముళ్ళందరికీ తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలందరికీ అభినందనలు. 2019లో అలవిగాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాల్లో అరాచకాలు చేశారు, అభివృద్ధి మరిశారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రం ఆయన సొంతం అనుకున్నాడు. ఇడుపుడుపై ఎస్టేట్ అనుకున్నాడు ఆంధ్రప్రదేశ్. అంబేద్కర్ గారి రాజ్యాంగం కాకుండా వాళ్ళ తాత రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేసే పరిస్థితికి వచ్చారు. 20 ఏళ్ళు అధికారంలోకి ఉంటా ఉన్నారు. 5 ఏళ్లలో బాక్సులు వెనక్కి తిరిగి వచ్చినాయని 13వ తారీఖు ఇంటికి పోయే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో 175 నియోజకవర్గాల్లో 155 నియోజకవర్గాలు కూటమి గెలుస్తా ఉంది. 25 పార్లమెంట్కి 25 పార్లమెంట్లు కూడా మనం గెలుస్తా ఉన్నాం. నేను మీ అందరికీ చెప్పేది, అభివృద్ధి నిల్, అవినీతి ఫుల్. ఇదే ఈరోజు రాష్ట్రంలో కానీ గురజాలలో కానీ జరుగుతూ ఉంది. ఈయన వచ్చాడు 2019లో కాసు మహేష్ రెడ్డి. చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు. ఎరపతినేని శ్రీనివాసరావు గురించి చాలా పెద్ద విషయాలు చెప్పాడు. ఎరపతినేని శ్రీనివాసరావు అవినీతిని వెలికితీస్తా ఉన్నారు, జైల్లో వేస్తా ఉన్నారు. ఏసీబీ ఎంక్వైరీ చేశారు, సిఐడి ఎంక్వైరీ చేశారు. 5 సంవత్సరాల్లో వెంట్రుక కూడా పీకలే